హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్. నా పేరు ఉషా. ముందుగా అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు శుక్రవారం కదా, ఆడపడుచులందరూ తలారా స్నానం చేసి ఆ దైవాన్ని ప్రార్థించుకున్నాం కదా మనం, లక్ష్మీదేవిని. మళ్ళీ ఇంకొకసారి మనం అలంకరించుకొని ఇలా అయితే పూజ చేసుకుందాం. మా ఇంట్లో పూజా విధానం ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శుక్రవారం రోజున మా పూజా విధానం ఎలా ఉందో నేను తెల్లవారుజామున 5 గంటల నుంచి నేను చేసిన పూజల్ని, మా ఇంటి పనుల్ని ఒకసారి మీకు చూపిద్దామనేసి ఈ చిన్న వీడియో తీస్తున్నాను. నేను తెల్లవారుజామున 4:30కి ఎందుకు లేచాను అంటే, అంత త్వరగా లేవబట్టే పనులన్నీ 6:30 కల్లా పూర్తి చేసుకోగలిగాను. ఎందుకు ఇంత పొద్దున్నే లేచాను అంటే, మామూలుగా పొద్దున్నే లేవాలని నేను నైట్ నిద్రపోయేటప్పుడే అనుకున్నానండి. తెల్లారి పిల్లలు లేచేసరికల్లా స్కూల్ ఉంది కదా, క్యారేజీలు కూడా అయిపోవాలి కాబట్టి పూజ పొద్దున్నే చేసుకుంటే, బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది మన కుటుంబానికి, మన వంశానికి. ఇంకా అదొక కారణమును, పిల్లలు లేవకముందే పని పూర్తి చేసుకుంటే క్యారేజీలు కడటానికి, వంటకు కూడా ఇబ్బంది ఉండదు. హడావుడిగా పూజ చేసుకోకుండా ప్రశాంతంగా మనం అనుకున్న పనంతా పూర్తి చేయాలనేసి నేను ఇలా పొద్దున్నే లేవాలని అనుకున్నాను. ఇదొక కారణం. అయితే ఇంకొక కారణం కూడా ఉందండి. ఎందుకు అంటే, నాకు అసలు నైట్ అంతా నిద్రే పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు అంటే, దానికి ఒక కారణం కూడా ఉందండి. మాకు 3 పిల్లలని నేను ఆల్రెడీ చెప్పున్నా కదా, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, మాకు 3 పిల్లలు. వీళ్ళకి నాకు ఒక మనసులో దిగులు అనేది ఏర్పడిందండి. ఎందుకు ఏంటి అంటే మీకు చెప్పొచ్చో లేదో తెలీదు, కానీ ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. మీ ఇంట్లో ఒక అమ్మలాగా, చెల్లిలాగా, అక్కలాగా, మీ తోబుట్టువులాగా నన్ను చూస్తున్నందుకు, కొంతమంది అయినా మా వీడియోస్ని మీరు వాచ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు అంటే ఈ విషయం మీకు చెప్తుంది, మన పిల్లల్ని మనం బాగా చూసుకోవాలి, వాళ్ళకి అన్నీ సమకూర్చాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ కుటుంబంలో అనుకుంటూనే ఉంటారు. దానికోసం పాటుపడుతూనే ఉంటారు. అలాగే నేను, నా భర్త కూడా నా 3 పిల్లలకి, మా పిల్లలకి కోరినవన్నీ తేవాలని, పెద్ద చదువులు చదివించుకోవాలని, మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆహర్నిశలు శ్రమించి, మేము నిద్రాహారాలు కూడా మానేసి రకరకాల పనులు చేసి నా బిడ్డల్ని ఇప్పటి వరకు మేము పోషించుకోవడం అనేది జరిగిందనమాట. ఇక ముందైతే ఇప్పుడు ఈ ఖరీదైన రోజుల్లో, ఇంతకుముందంటే పిచ్చి రోజులు, ఇంతకుముందంటే గడిచిన రోజులన్నీ తక్కువ రోజులే, ఇప్పుడు జరగబోయే రోజులన్నీ ఖరీదైన రోజులే అనుకోవాలన్నమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళది చిన్న పొట్ట, ఏం అడగరు, పెద్దగా ఏమీ లోకంలో ఎవరు ఎలా తింటున్నారు ఏందనేసి వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన తర్వాత, పిల్లలు మనంత అయిన తర్వాత వాళ్ళని వీళ్ళని చూసి అన్నీ కావాలని కోరుకుంటారు. వాళ్ళ తప్పేం కాదు, ఆ వయసు అలాంటిది. కానీ అంతకు తగ్గ స్తోమత తల్లిదండ్రులకి ఉందో లేదో అని ఎంతమంది పిల్లలు ఆలోచిస్తారో నాకు తెలియదు. కానీ నా పిల్లలు మాత్రం వాళ్ళు అమ్మా నాన్న దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుని మాత్రమే, మేము చేయగలిగినవి మాత్రమే అడుగుతారండి. అలాంటి బిడ్డలు దొరకడం మా అదృష్టం. మా 3 బిడ్డలు అలాంటి మంచి పిల్లలు అన్నమాట. కానీ అలాంటి బిడ్డలకి నోరు తెరిచి ఏదీ పెద్దగా అడిగి ఇబ్బంది పెట్టని నా పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని మనసులో అనుకుంటాం కదా, నేను నా భర్త. కానీ మన చాలని సంపాదనలతోటి వాళ్ళకన్నీ సమకూర్చలేక, ఇంకా ఒకటని కాదు, ప్రతిదీ కూడా వాళ్ళకి తగ్గించే చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నేను నా దైవ ప్రార్థనలో అమ్మవారికి నేను అదే మొరపెట్టుకున్నాను. అమ్మా, మా కుటుంబాన్ని, ఇంకా అందరి కుటుంబాలని అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగేటట్టుగా, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని అడిగినవన్నీ కొనిచ్చి, ఎటువంటి లోటు లేకుండా నా బిడ్డలకి చేసుకోగలిగే స్తోమతని, శక్తిని, ధైర్యాన్ని ఇవ్వు తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అని నేను ఆ అమ్మవారికి మొరపెట్టుకున్నాను.
నా దైవ ప్రార్థనలో ఇవన్నీ నేను అమ్మవారి పాదాల ముందు ఉంచానన్నమాట. ఇవాళ పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని వాకిలి కడిగి ముగ్గు పెట్టి పసుపు కుంకాలతో అలంకరణ చేసి మా గుమ్మాలకి కూడా అన్నీ శుభ్రంగా చేయడం అనేది జరిగిందనమాట. చూడండి, ఇలా అయితే నేను పసుపు కుంకాలతోటి మా గుమ్మాన్ని నేను అలంకరించుకున్నాను. పక్కన గదిలో మా వారు పిల్లలు నిద్రపోతున్నారు. వాళ్ళు లేచిన తర్వాత ఆ గది కూడా నేను క్లీన్ చేసి గుమ్మానికి పసుపు పూసి నిండుగా అలంకరించుకుంటాను. ఇది మా వంటగది, పూజ గది కూడా ఇక్కడే ఉంది, పూజా మందిరము. ఇంకా ఈ రోజున పొద్దున్నే కొట్లు ఇంకా తీయలేదండి. రాత్రి పాల ప్యాకెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. పాల పొంగలి చేయాలి కదా ఈరోజు శుక్రవారం అమ్మవారికి నైవేద్యానికి. అందుకని కొంచెం ముందుగా లేచి వెళ్ళి నేను వాళ్ళని నిద్రలేపి మరీ పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. మనకి పాల పొంగల్ చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి గుమ్మం ముందు ఇలాగైతే నేను ముగ్గు పెట్టుకున్నాను పిండి ముగ్గుతోటి. ఇంకా మీ అభిప్రాయాలు, మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మా వీడియో గురించి అయినా, వాయిస్ గురించి అయినా, క్లారిటీ గురించి అయినా, ఎలాంటి వీడియోలు తీయాలన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోలు కావాలన్నా, ఇలాంటిది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామన్నా, నా వీడియోస్ చూసి కొంతమందికైనా ఏదైనా మీకు నచ్చింది చెప్తే నేను అది చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇవాళ మా పూజా విధానం ఇలా అయితే పొద్దున్నే ఈ శుభ శుక్రవారాన ఉదయం 4 కాడి నుంచి మొదలైందనమాట. నాకు నిద్ర పట్టలేదండి నైట్ అంతా. అదీ కాక మా వారికి కొంచెం కాలు బాగుండదు. ఆయనకి కాలు బాగోని ప్రాబ్లం వల్ల ఆయన ఒకవేళ వీడియోలో చూపిద్దామన్నా ఆయన ఇష్టపడరు అనమాట. అంత కష్టంలో కూడా నైటు 11 గంటల వరకు మా వారు మా పిల్లల కోసం, నా కోసం కష్టపడుతూ ఉన్నారు. ఒక్కరోజు సెలవు పెట్టుకుందామంటే ఒకరోజు డబ్బులు పోతాయని మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తారు. ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా పిల్లల కోసం పనికి వెళ్ళవలసిందే. ఆ రోజు డబ్బులు తెచ్చుకొని పిల్లలకి అన్నీ తెచ్చి పెట్టవలసిందే. కానీ ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు. మా ఇంట్లో ఉన్న ఒరిజినాలిటీ ఇదే కాబట్టి మీకు చెప్పడంలో నేను ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ఎందుకంటే నా ఒరిజినాలిటీ ఇదే. నేను ఇలానే ఉంటాను. మా కుటుంబ పరిస్థితులు మీతో పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగానూ ఉంది. మీ సపోర్ట్ కావాలని ఈ మాటల ద్వారా తెలియచేయడానికి ఎంతో సంతోషపడుతున్నాను అన్నమాట. ఈ యూట్యూబ్ ద్వారా కాస్త ముందుకెళ్తే ఎంతో కొంత నా పిల్లలకి ఉపయోగపడిద్ది. మన ఛానల్ ముందుకెళ్ళి నా కుటుంబానికి ఎంతో కొంత హెల్ప్ అయిద్దని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అందరికీ అదే వెళ్ళండి. యూట్యూబ్ పెట్టే వాళ్ళందరూ రకరకాల కారణాల చేత పెట్టి ఉండొచ్చు. నేను పెట్టింది మాత్రం ఆర్థికంగా నిలబడాలని, నా భర్త నేను మా ఇద్దరి సంపాదన కాక ఇంకా ఎంతో కొంత సెకండ్ ఇన్కమ్ అనేది వస్తే నా కుటుంబానికి ఉపయోగపడుతుందన్న ముఖ్య కారణం చేత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇవాళ చూడండి, పొంగలైతే పెట్టేస్తున్నాను. ఒక 5 గుప్పిళ్ళే పెడుతున్నాను అమ్మవారికి. ఇత్తడి పాత్ర ఉందండి. ఇత్తడి పాత్ర ఉన్న 5 గుప్పిళ్ళే కాబట్టి కాస్త పెద్దదైపోయిద్ది. మనం పెట్టేది కొంచెమే కాబట్టి ఒక పాల ప్యాకెటు, ఒక 5 గుప్పిళ్ళ బియ్యము, అన్ని కందిపప్పు వేసి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పొంగలి పెడుతున్నాను. పాల పొంగలి. వాటరు కాసిన కొంచెమే వేస్తానండి. అచ్చంగా పాలు ఎక్కువ ఉంటాయి. అలా అయితేనే బాగుంటుంది కదా. కొంచెం చేసిన తృప్తిగా బాగుండే విధంగా చేయాలనేదే నా ఉద్దేశం. చూశారు కదా, చాలా తక్కువనే అయ్యింది. అమ్మవారికి ఎంత రుచికరంగా పెడితే నాకంత తృప్తిగా ఉంటుంది. ఆవిడ కూడా తృప్తిగా ఆరగించిద్దని నా ఉద్దేశం అన్నమాట. ఇంకా మా వీడియో ఎలా అనిపించిందో మీకు అమూల్యమైన కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ శుభ శుక్రవారం రోజున మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమాత్రం బద్దకించకుండా మీ పనులని చకచకా పూర్తి చేసుకొని ఈ ఉదయాన్ని సంతోషకరంగా ఉండేలాగా మీ కుటుంబాన్ని చేసుకోండి. సరేనా? ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.